రేపు విశాఖపట్నంలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో మరియు భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూటమి నాయకులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ అబ్జర్వర్ ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా పెందుర్తిలో, సబ్బవరం, పరవాడలో మండలాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మొట్టమొదటిసారిగా భారత ప్రధాని విశాఖపట్నం విచ్చేయుచున్న సందర్భంలో సాదరంగా ఆహ్వానించడానికి పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మరియు బీజేపీ ఇన్ఛార్జ్ గొర్లి రామానాయుడు నేతృత్వంలో సుమారు 35,000 మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. ఇందులో భాగంగా పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల నుంచి సుమారుగా 40,000 మంది తరలించడం జరుగుతుందన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూటమి నాయకులు, బీజేపీ నాయకులు అన్ని రకాల సదుపాయాలు కలిగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు 2 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు నాంది పలుకుతారన్నారు. దీనివల్ల అభివృద్ధితో పాటు నిరుద్యోగ భృతి కూడా కలుగుతుందని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో జరగనున్న రోడ్ షోకు, భారీ బహిరంగ సభకు విశేష జన సమూహం హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత వారి మీద ఉంది. ఎటువంటి లోటు లేకుండా చేస్తారు. మీరు బస్సు ఎక్కడం, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని, మంచినీళ్ళు కావచ్చు, ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అయినా అరేంజ్ చేయడానికి రమేష్ బాబు గారు చెప్పినట్టు గ్యాలరీస్ లో ఎంత ముందు వెళ్తే అంత దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ కూటమి దగ్గరగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని భారీగా తరలి రావాలని నేను మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎర్లీగా మనం కూడా ఫ్రీ అయిపోతాం. మీరు తెచ్చే వాళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఫస్ట్ 3, 3:30, 4 ఆ టైంలో మనం ఫ్రీ అయిపోతాం. మనం 11 గంటలకు 10:30, 12 గంటలకు చేరితే మనకు కంఫర్ట్ వస్తుంది. దయచేసి దాన్ని పాటించమని చెప్పి కోరుతూ, మీరు నాకు 50 మందితో టీం తయారు చేయండి. ఆ 7 కాకుండా ముందున్న వాళ్ళందరూ ప్రశ్నించినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఈ మన ప్రాంతానికి 2 లక్షల కోట్ల రూపాయలు మన శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఎంతో కృషి చేసి మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అలానే మన భావి భారత అంటే మన భావి తరాలకి అంటే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు 80,000 పైచీలకి 70,000-80,000 ఉద్యోగాలు కూడా మన ప్రాంతానికే రావడం అనేది గొప్ప. దేశంలోనే ఎక్కడ ఇవ్వలేనటువంటి అవకాశం మనకు వచ్చింది. మనకి విశిష్ట అతిథులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనలందరినీ కూడా మన ప్రాంతానికి వస్తున్నారు. మనం ఎంతో గౌరవించి వారిని సాదర స్వాగతం పలకాలి. 3 అడుగుల దూరం నుంచి ఆయన్ని అంటే మన ముగ్గురు నాయకులు, విజన్ ఉన్న నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మన ప్రధానమంత్రిని కానీ 3 అడుగుల దూరం నుంచి చూసే అవకాశం మనకి గొప్ప అవకాశం మన నాయకులందరికీ కూడా వచ్చింది. సో మన ఏరియాలో ఉండి ప్రభుత్వ అధికారులు ఏవైతే బస్సులు మనం కేటాయించామో ఆ బస్సులకి మన వంతు సహాయంగా ఆ ప్రభుత్వ అధికారులకు కానీ, డోక్రా సంఘాలకు కానీ, డోక్రా సంఘాల మహిళలందరినీ కూడా ఆ బస్సులు ఎక్కించి మనం దగ్గరుండి మన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనం జన సమీకరణ చేసి వారికి సాదర స్వాగతం పలికితే మన యొక్క ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గండి బాబ్జీ గారు, మన ఇన్ఛార్జ్ వచ్చినటువంటి మన నాయకులు పత్తిపాటి పుల్లారావు గారికి, వీరందరికీ కూడా ప్రధాని మోడీ విశాఖ వస్తున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి బైపాస్ వద్ద ధర్నా చేశారు. కార్పొరేట్ కంపెనీలకి, శతకోటేశ్వర్లకి, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి, విదేశీ కంపెనీలు అయినటువంటి నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా
ఈ భూములన్నింటినీ కూడా త్యాగం చేసి ప్రజల నుంచి భూములు గుంజుకొని వాళ్ళకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం పార్టీ ఈ పర్యటనకి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వచ్చింది మొదలు వెళ్ళే వరకు కూడా లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 850 బస్సులు వేసింది మన జిల్లా నుంచి. ప్రజలకి అసౌకర్యమైనా కూడా ఆ బస్సులన్నింటినీ కూడా తిప్పి ప్రధాని సభను జయప్రదం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా రేపు నరేంద్ర మోడీ గారు చేసేదని చూస్తే మన నక్కపల్లి ప్రాంతంలో దాదాపు 2100 ఎకరంలో బల్క్ డ్రగ్ కంపెనీలని వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నాడు. అలాగే అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలకి శంకుస్థాపన చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారిని, ఎక్కడైనా ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు విదేశాల్లో ఉన్నాయా? విదేశాల్లో నిషేధించినటువంటి కంపెనీల్ని చివరికి మన రాష్ట్రంలో కూడా కాకినాడ ప్రాంతంలో ఈ పరిశ్రమలు పెట్టాలని చెప్పి చూస్తే అక్కడ ప్రజలందరూ కూడా తెలుసు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే చంద్రబాబు, లోకేష్లు నిత్యం కుట్రలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు. వైఎస్ జగన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని 7 నెలలుగా ప్రతిరోజు పచ్చి అబద్దాలతో అద్భుతమైన కథలను అల్లి తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎల్లో మీడియాకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం, మళ్ళీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేము మీలా కక్ష సాధింపులకు పాల్పడమన్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు? చనిపోయిన వారికి 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్ చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు? సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు, ఎవరి వల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు. రోడ్డు బాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. రిజిస్టర్ చేయించుతున్నారు. నిన్న మొన్న ప్రచారం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ రిజిస్ట్రారు లేఖ రాశాడని, అదేదో చిన్న చిన్న ఛానల్స్లో వచ్చింది. అక్కడ ఇక్కడ ఏదో 0.5%, 5%, 2%, 1% ఉన్న బుడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాటిలో విస్తృతంగా తిప్పారు. తిప్పి తరువాత మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు, దాంతోపాటు మరొక పత్రిక, ఈ పత్రికలు మళ్ళా దాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు. బినామీ బూచోళ్ళు అని. వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ సబ్ రిజిస్టార్ చాలా అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్సు విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశారు. దీని వెనకాల ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళా తెర మీదకు వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఈ శ్రీకాంత్ కాదు సింగ్, ఈ సబ్ రిజిస్టార్? ఆయన ఏంటి, ఈ నెల 3వ తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే
2023 నవంబర్ 17న ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని, అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణ. తప్పు చేస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్ట్ అమ్మకం విషయంలో విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండవ ఆరోపణ రంగనాథన్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్, శ్రీధర్ అండ్ సంతానం చార్టెడ్ అకౌంటెంట్స్, ఈ రెండు ఫర్మ్స్ని నా నామినీస్ కింద నేను ఫోరెన్సిక్ ఆడిట్ కోసంగా రికమెండ్ చేసినట్టుగా రెండవ ఆరోపణ కేవీ రావు చెప్పారు. ఈ విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు నేను 4 విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిది, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా దర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీ పోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్టు అనని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి శిక్ష దేవుడు. గాజువాక టీడీపీ కార్యాలయంలో కూటమి కార్యకర్తలు నాయకులు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రధానమంత్రి సభతో విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతుంది. రాష్ట్ర పార్టీ పరిశీలకులు సీనియర్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించి కార్మికులు మరియు నిర్వాసితుల హక్కులు కాపాడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా జనవరి 8న విశాఖలో జరగబోవు ప్రధానమంత్రి బహిరంగ సభతో దేశంలోనే మరో ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతుందని జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ రోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి పరిశీలన విచ్చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతాయని అన్నారు. విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, అనేక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దిశ దశ మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ పర్యటన విజయవంతం చేయడానికి విశాఖ నగరం ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి చరిత్రలో ఈ సభ మిగిలిపోయేటట్లు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ కన్నాం రెడ్డి నరసింహారావు, జనసేన నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, జీవీఎంసీ కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల నాయుడు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, గూడూరు శంకర్రావు, టీడీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ ఎండి రఫీ, విల్లా రామ్మోహన్, గోమాడ వాసు, సింధూర,
తెలుగు మహిళా అధ్యక్షులు అనంతలక్ష్మి, బీసీ సెల్ తమ్మిన విజయ్ కుమార్, జనసేన 75 ఇన్ఛార్జ్ కోన చిన్నాపారావు, 79వ ఇన్ఛార్జ్ మేడిశెట్టి విజయ్, 73వ ఇన్ఛార్జ్ జనసేన రౌతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మీ ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి, ప్రత్యేకంగా విశాఖపట్నం, మా గాజువాక ఉమ్మడి జిల్లా ప్రజానికానికి అందరినీ కూడా కోరుతున్నాం. రేపు మోడీ గారిది బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు ఎక్కడ సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. కనుక మళ్ళీ దీనికి కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి. అలాగే మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కనుక పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి కేంద్రం యొక్క సహకారం అందిపుచ్చుకోవడానికి కోసం మన ఈ సభను మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కొంతమంది ఈ ప్రాంతంలో ఏదో హడావుడి చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మేము అందరినీ కోరుతున్నాం, గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించింది. ఇప్పుడు కూడా 1650 కోట్లు తీసుకొచ్చి పరిరక్షించడం జరిగింది. ఇంకా దానికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులు మనం అందిపుచ్చుకోవడానికి ఇప్పటికే మనకి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు. అవి ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఇలాంటి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు దయచేసి ఎవరు కల్పించొద్దని చెప్పేసి మీ ద్వారా నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ మూసేయాలి అనుకుంటే ఈ పాటికే మూసేసి ఉండేవారు. గత ప్రభుత్వం అదే పని చేసింది. మూసేయాలని ఒక ఆలోచనతో ఏ రోజు కూడా ఒక పైసా కూడా తేలే. అదిగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన వెంటనే 1640 కోట్లు తీసుకొచ్చి మన ఫుల్ ప్రొడక్షన్కి వెళ్తున్నాం. ఇంకా ఆర్థిక సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లో పొందుపరిచేలా ఏర్పాట్లు. మీరు ఆటోమేటిక్గా మీరు వర్క్ తగ్గిపోవడానికి ఆ విలేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఎంటర్ చేయాలి రాము? ఇదమ్మా నువ్వు మళ్ళా చెప్పు. ఇప్పుడు వార్డ్స్, ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, అడ్రస్ వచ్చిందనుకోండి, బ్యాక్ ఆఫీస్లో మొత్తం లింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రీకన్సిలేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ యాడ్ చేసే పనిలే కదా. కొత్త కాంటాక్ట్ కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్లో యాడ్ చేయాలి సార్. రిపీటెడ్ విజిటర్ ఉంటే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఓటర్. No, what I am asking, once voter list you are taking or you are taking different database. మీరు దరఖాస్తు నెంబరు ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విలేజ్ పేరు పెట్టారు, పలాని మండలం, పలాని పంచాయతీ, పలాని వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ ఇంట్లో అతను ఫిక్స్ అయిపోయే పరిస్థితి రావాలి. అది ప్రాబ్లం ఏంటి మీకు? ప్రాబ్లం ఏం లేదు సార్. ఇందులో ఓటర్ లిస్ట్ కూడా ఉంది. ఓటర్ లిస్ట్లో సర్చింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. సో ఫర్ నౌ టైం బీయింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియల్ లెటర్స్తోనే సర్చ్ అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో జస్ట్ బిగిన్ చేశాం కాబట్టి ఫర్ నౌ మీరు కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేయడం అని చెప్పాము. బట్ నా పేరు విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు ఇనిషియల్ లెటర్స్ అది ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిల్అప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్ నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ and then house with GPS, not house number, with GPS also. So that దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్ని ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క
ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్కన నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాని వీలో పెట్టుకొచ్చేయండి.